నన్ను ఇటు రీతిగా మీ అందరి ఎదుట నిలబెట్టిన నా దేవాతి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. నేనైతే ఏమీ ప్రిపేర్ అయితే అవ్వలేదండి. పద్మ ఆంటీ ఒక చిన్న మాట చెప్పి ముగించేసి అని చెప్పారు. సో మనం ప్రార్థన చేసుకుని మాట్లాడుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన రక్షకాని కొందనములయ్యా, నీకు స్తోత్రములు చెల్లించున్నాము దేవా. మరి నాయన మాకంటే ముందు నాయన అయ్యా, మరి నాయన సిస్టర్ చెప్పిన మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలతో మాతో మాట్లాడిన దేవా, నీకే వందనములు. నీవు మాట్లాడే దేవుడివైన దేవా, నీకే వందనములు. నీవు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి, మా బ్రతుకులు మారుతాయి దేవా. నీ వాక్యంతో మాతో మాట్లాడు నాయన. నేను ఏం చెప్పాలో కూడా నాకైతే తెలియదు కానీ దేవా, నాయన స్వరమును మరుగుపరచు. నీ బిడలతో నీవే మాట్లాడుతున్నావో అదే మాట్లాడమని అడుగుచున్నాను. సమస్తమైన సమయాన్ని నీ చేతులకు అప్పగించున్నాను. నీవే మాట్లాడమని అడుగుచు యేసు నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా లేనట్టున్నారు? ఉన్నారా అందరూ సంతోషంగా? అయితే ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నేను ఈరోజు తీసుకున్న ఒక్క చిన్న మాట ఏంటంటే, కీర్తనలు 133 కీర్తన, 133 కీర్తన చదువుకుందాం. అంతే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నిజమే కదా? మీ పక్క వారితో మీరు సంతోషంగా ఉన్నారా? మీరు ఐక్యతగా ఉన్నారా? మీరు పక్కన కూర్చుని ఉన్నారు కదా, పక్కన వారు మీకు తెలుసా? మీరు సమాధానంగా ఉన్నారా? మీరు సమాధానంగా ఉన్నారా? లేకపోతే పక్కన కూర్చున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా చెప్పుకొనిచున్నారా? అలాంటి ఐక్యతలు దేవుడు కోరుకోవడం లేదండి. లేకపోతే ఇతరులు ఒక్కరిని కార్నర్ చేసి 10 మంది కూర్చుని ఐక్యత దేవుడు కోరుకోవడం లేదండి. దేవుని ఐక్యత అనేది సహోదరులుగా, కుటుంబీకులుగా ఐక్యతగా ఉండడమే కాదు, కానీ సంఘముగా ఐక్యతగా ఉండాలని దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నారు. అయితే మనం చూసినట్లయితే, నేను చెప్పేస్తాను, దీంట్లో చూపించలేను, మీరు ఇంటికి వెళ్ళిన అన్నీ తెలిసినవే. 2 విషయాల కోసం చెప్తాను. పౌలు, శీల, ఈ ఇరువురు మీకు తెలుసండి? పౌలు, శీల మీకు తెలుసా? అయితే చాలామంది అనుకుంటారు ఈ పౌలు, శీల భార్యాభర్తలేమో అనుకుంటారు. లేకపోతే పౌలు, శీల అనేవారు ఒక్కలేనేమో అనుకుంటారు. అంటే వారి ఐక్యత అనేది అట్టి రీతిగా ఉండడం దేవుని యొక్క కృప. ఎందుకు ఈ పౌలు, శీల ఇద్దరు కూడా చాలా గొప్ప సువార్త అనేది ప్రకటించారండి. వీళ్ళు ఇద్దరు ఐక్యతతో ఉన్నారు. ఇద్దరు ఎలా ఉన్నారు? ఐక్యతతో ఉండి ఉన్నారు. అయితే పౌలు, శీలని ఏం చేశారండి? దేవుని యొక్క సువార్త చెప్పినప్పుడు పౌలు, శీలని ఏం చేశారు చెప్తారు ఎవరైనా? పౌలు, శీలని ఏం చేశారు? చెరసాలలో వేసేశారంట. ఎందు నిమిత్తం వేశారు వాళ్ళని? ఐక్యతతో దేవుని యొక్క సువార్త చెప్పినప్పుడు వాళ్ళని ఏం చేశారు? చెరసాలలో వేసేశారంట. నిజానికి వాళ్ళ స్థితిలో మనం ఉంటే ఎలా ప్రవర్తిస్తామో ఒకసారి మనల్ని మనం ఊహించుకుందాం. దేవుని యొక్క సువార్త చెప్పుచు మనల్ని కూడా అలా ఒక జైల్లో పడేశారండి. అప్పుడు మన స్థితి ఏంటి? మన మాటలేంటి? మన ప్రవర్తన ఏంటి? దేవుని యొక్క సువార్త నేను చేస్తే నన్ను ఇలా పడేశారని చెప్పి దేవుడి మీద మనం విసుగు చెందుతాం, చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాం. కానీ వారు అక్కడ చేసిన పని ఏంటి? ఆరాధిస్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారు? పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ 3 ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తున్నారు? వాళ్ళు చెరసాలలో వేసినప్పుడు. వాళ్ళనేమి అందనాలు ఎక్కించినప్పుడు చేయలేదండి. వాళ్ళేమి లేకపోతే ఊరేగిస్తూ వీళ్ళు దేవుని శిష్యులు అని చెప్పినప్పుడు చేయలేదండి. వాళ్ళు ఏ సమయంలో చేస్తున్నారు? వారి కష్ట పరిస్థితిలో. నిజానికి వాళ్ళు అలాంటి టైంలో, ఆ సమయంలో అసలు ఒక చెరసాలలో వేయబడడం అంటే చాలా గొప్ప శ్రమలతో కూడినది. కానీ వారు అవేమి కూడా లెక్క పెట్టడం లేదు. వారి దృష్టి అంతా ఎక్కడుంది? దేవుణ్ణి స్తుతించడంలో. ఎందుకంటే వారు ఏ నిమిత్తం వచ్చి ఉన్నారు? వారికి తెలుసు, దేవుని సువార్త చేస్తే కొడతారు, దేవుని సువార్త చేస్తే తిడతారు, దేవుని సువార్త చేస్తే చంపివేస్తారు అని గ్రహించినప్పటికీ కూడా పౌలు, శీల ఇద్దరు ఎలా ఉన్నారు? ఐక్యతతో ఉన్నారు.
ఒకవేళ ఒక్కరుగా ఉంటే వాళ్ళు బలహీనులైపోయి ఉండొచ్చేమో, కానీ ఐక్యతతో వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు అక్కడ? దేవుణ్ణి స్తుతిస్తున్నారు, పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఏమయ్యాయి? చెరసాలలు బద్దలైపోయినాయి అంట. మనము కూడా మన సంఘములో ఉన్నప్పుడు ఐక్యతతో ఉండాలంట. మన కుటుంబాలతో ఐక్యతతో ఉండడం ఓకే, కానీ సంఘముతో ఐక్యతగా మీరు ఉన్నారా? ఒకవేళ మీరు సంఘముతో ఐక్యతతో ఉంటే అక్కడ పౌలు శీలలు జరిగిన కార్యం మన యొక్క సంఘాలలో కూడా జరుగుతాయండి. ఇది నిజం. వాళ్ళు ఎలాగైతే ఐక్యత కలిగి ప్రార్థిస్తున్నారో, ఎలాగైతే ఐక్యత కలిగి పాటలు పాడుతున్నారు, ఎలాగైతే ఐక్యత కలిగి దేవుణ్ణి స్తుతిస్తున్నారో, అలాంటప్పుడు కూడా మీ యొక్క జీవితాల్లో ఉన్న బంధకాలన్నీ కూడా విడుదల పొందుతారన్నమాట. దేవుని నామంలో విడుదల పొందుతారు. ఎప్పుడు విడుదల పొందుతారు? మీరందరూ కూడా ఐక్యతతో ఉన్నప్పుడు మాత్రమే. ఐక్యత లేదు, ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే సంఘంలో వాళ్ళు ఎత్తిపెట్టి ఎప్పటికీ చూపించకండి. వారి కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వాళ్ళని కూడా మీతో కలుపుకోవాలి. మీతో కలుపుకున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ ఐక్యత అనేది ఉంటుంది. ఐక్యతతో మీరు ఎంత బలంగా ప్రార్థన చేస్తారో అక్కడ మీ జీవితాల్లో కూడా విడుదల పొందుతారు. ఇంకొక ఇద్దరు వ్యక్తులు నేను చూపిస్తాను. వాళ్ళెవరంటే పేతురు, యోహాను. ఎవరండి? పేతురు, యోహాను. అయితే ఈ పేతురు, యోహాను ఇద్దరు కూడా ఐక్యతతోటే ఉన్నారు. ఇక్కడ పౌలు శీల ఎలాగో పేతురు, యోహాను కూడా. వాళ్ళంట పేతురు, యోహాను ఇద్దరు కలిసి 3 గంటల సమయానికి ఎక్కడికి వెళ్తున్నారంట? ప్రార్థన మందిరానికి వెళ్తున్నారంట. అయితే ప్రార్థన మందిరానికి వెళ్తున్నప్పుడు పుట్టుకతో కుంటివాడు, చెప్పండి, పుట్టుకతో కుంటివాడు వాళ్ళ వద్దకు వచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతాయా అని చూశాడంట. అయితే వీళ్ళిద్దరూ ఎవరండి? పేతురు, యోహాను ఇద్దరు కూడా దేవుని యొక్క శిష్యులు. వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ఆశ్చర్య కార్యాలు వాళ్ళు కూడా చేస్తారు కదండి. ఈ క్రీస్తు వారు ఎలాగైతే చేశారో వాళ్ళ శిష్యులకు కూడా అదే చెప్పి ఉన్నారు. మీరు వెళ్ళండి, స్వస్థపరచండి, సువార్తను ప్రకటించండి అని. అదే వాళ్ళు కూడా చేత పట్టుకున్నారు. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఐక్యతతో? మందిరానికి. దేనికోసం వెళ్తున్నారు? ప్రార్థన చేయడానికి. ప్రతి పాయింట్ కూడా మీరు పట్టుకోవాలి. వారు ఐక్యతతో ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థన చేయడానికి వెళ్తున్నారంట. ఆ సమయంలో ఎవరు వారికి కనిపించారు? పుట్టుకతో గ్రుడ్డివాడు ఆలయానికి వచ్చిన వారందరి దగ్గర అడుక్కుంటూ ఉంటున్నాడు అనమాట. అయితే వీళ్ళు గ్రహించి ఉన్నారు, మా దగ్గర ఏమీ లేదు, మాకు కలిగినదే మీకు ఇస్తాం. ఏమన్నారు? మా దగ్గర ఏమీ లేదు, మాకు కలిగినదే మీకు ఇస్తాము అన్నారు. అయితే వాళ్ళకి కలిగినది ఏంటి అంటే వాడేమనుకుని ఉండొచ్చు? ఫ్రూట్స్ అనుకోవచ్చు, డబ్బు అనుకోవచ్చు, సంథింగ్ ఏదో ఇస్తారు అనుకున్నారు. కానీ వీళ్ళు దేంట్లో ఐక్యత కలిగి ఉన్నారు? ప్రార్థనలో ఐక్యత కలిగి ఉన్నారు. కాబట్టి వారు బాహ్య స్వరూపాన్ని వారు చూడలేదు. పుట్టుకతో కుంటివారు అనగానే మన ఆత్మ సంబంధంగా చూస్తే ఏంటంటే అవిశ్వాసులు. నేను నడవలేను, నేను ఏ కార్యాలు చేయలేను, నాలో శక్తిహీనత ఉన్నది, నేను దేవుని కోసం పనికిరాని దానను, నేను దేవుని కోసం పనికిరాని వాడను అని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క కుంటితనము ఎవరు గుర్తించారు? పేతురు, యోహాను. వీరు గుర్తించి ఏమని చెప్పారంటే, లేచి మాకు కలిగిన మీకు ఇస్తాము అని లేచి నడవమన్నారండి. నడిచిన వెంటనే అతను ఏమయ్యాడంటే వారితో పాటు మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడంట. ఏం చేశాడండి? మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడంట. నిజానికి వాళ్ళు డబ్బిస్తే, లేకపోతే వస్త్రం ఇస్తేనో, లేకపోతే ఒక ఫ్రూట్స్ ఇస్తేనో, ఏదన్నా ఇస్తే మళ్ళీ ఆ కుంటివాడు ఎక్కడ ఉండేవాడు? దేవాలయం బయటే ఉండేవాడు, కానీ లోపలికి ఎప్పటికీ వచ్చేవాడు కాదండి. ఎందుకంటే తనకి జీవితం అలవాటైపోయింది. వచ్చి వెళ్ళే వాళ్ళని ఏదో ఒకటి అడిగి ఆశించి
పొందుకోవడం, ఆ రోజుకి అవగొట్టుకోవడం, మళ్ళా అదే స్థితిలో ఉన్నారు. కానీ ఈ శిష్యులు ఇద్దరు కూడా ఐక్యతతో ప్రార్థించడానికి వచ్చినప్పుడు వారికి ఏం తెరవబడిందంటే, వారి జీవితంలోనే పుట్టుక కుంటితనముతో ఉన్నవాడు, అంటే బాహ్యంగానే కాదు, తన హృదయానుసారముగా ఉన్న బాహ్యంగాన్ని కూడా వాళ్ళు తొలగించి దేవుని సన్నిధానానికి నడిపించారండి. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం నేర్చుకుంటున్నాము అంటే, మనలో కూడా చాలామంది బలహీనతలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఏదో ఒకటి చెప్పి పైకి మంచిగా మాట్లాడేసి బయటికి వెళ్ళి తిట్టుకోవడం కాదు, కానీ వాళ్ళని కూడా మన ప్రార్థన ద్వారా మన యొక్క దేవుని సన్నిధానానికి దగ్గరగా నడిపించాలండి. ఎలాంటి వారైనా సరే, క్రీస్తు వారు ఏంటంటే వ్యభిచారి అనే స్త్రీని కూడా తల్లి అని సంభావించారండి. ఎందుకని సంబోధించారు ఆయన? నువ్వు పాపాత్మురాలు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఆమె మరలా దేవుని వైపుకి వస్తుందండి? వస్తుందా? రాదే. ఆయన ప్రేమ ఎంత గొప్పదే, ప్రేమతో తగినది, మళ్ళీ జ్ఞానంతో కూడిన బోధ క్రీస్తు వారిదనమాట. ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా సరే ప్రేమను చూపించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. సింగిల్గా మనం చేసే ప్రార్థన కన్నా సంఘముతో కలిగి ప్రార్థించే ప్రార్థనకి చాలా గొప్ప శక్తి ఉంటుంది. మన జీవితాల్లో అనేకమైన మనం చూసామా లేదా? మీరు ఒక్కళ్ళే ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న ప్రార్థన ఉండి ఉంటుంది మీ జీవితంలో ఇప్పటికి కూడా. కానీ సంఘముతో కలిసి ప్రార్థించిన ప్రార్థన మీ జీవితంలో చాలా త్వరగా నెరవేరుస్తూ ఉంటుంది. నిజమా కాదా? నిజమే కదా. అందుకని మనం ఏం చేయాలి? సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ప్రార్థించాలి. అవిశ్వాసులైన వారిని ఎవరికి వైపుకి నడిపించాలి? దేవుని వైపుకి ఖచ్చితంగా నడిపించగలగాలి. అప్పుడు మనం ఏం కలిగి ఉన్నట్టు? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్న మాట మన పట్ల కూడా నెరవేర్చబడతాయి. పౌలు శీల ఎలా ఉన్నారండి చెప్పండి ఒకసారి. పౌలు శీల ఎలా ఉన్నారు? వారి కష్టతరములు ఎలా ఉన్నారు? ఐక్యత కలిగి ఏం చేశారు వాళ్ళు చెప్పాలి? ప్రార్థించారు, ఆరాధించారు, స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రార్థించినప్పుడు ఏమైంది? వారికి సంఖ్యలు బద్దలాసిపోయి వాళ్ళు బయటకు వచ్చారు. మరి మీ జీవితంలో ఉండాలంటే ఏం చేయాలి? మీరు సంఘముతో ఐక్యత కలిగి పాటలు పాడాలి. కొంతమంది పాటలు పాడుతున్నప్పుడేమో వాక్యం తీసి చదువుకుంటారు, వాక్యం చదువుతున్నప్పుడేమో పాటలు ప్రిపేర్ అవుతారు. ఇలా అయితే ఆత్మ ప్రేరేపణ ఎవరి వల్ల జరగదు, నెరవేర్చబడదు. మన సంఘ కాపరి నుంచుని పాటలు పాడాలి అంటే పాటలు పాడుతూనే ఉండాలి. వాళ్ళ ఆత్మ అనేదాకా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ సమయం అనేది ఎవరికి ఇస్తున్నాం? మనం దేవునికి ఇస్తున్నాం. పాస్టర్ గారికి ఇవ్వట్లేదండి. మనం ఎవరికి ఇస్తున్నాం? మనం దేవాతి దేవునికి మనకి ఇస్తున్నాం. ఇంత గొప్ప సమయము అసలు మనకి ముందు రోజుల్లో నిజంగా సహోదరి చెప్పినట్టు ముందు సమయం అసలు మనకి దొరకదండి. చాలా ఒక దేశాల్లో కొన్ని రాష్ట్రాలు, మన రాష్ట్రాల్లోనే వారు బైబిల్ చదువుకోవడానికి లేదు, వారు పాటలు పాడడానికి లేదు, వారి యొక్క సంఘాల్లోకి చొరబడుతున్నారు. పోనీ వారి గృహాల్లో మీటింగ్స్ పెట్టుకున్నా కూడా వెళ్ళిపోతున్నారు. చాలా దారుణమైన స్థితుల్లో ఉండి ఉన్నాం. ఇలాంటి ధన్యత మనకు వచ్చినందుకు మనం చాలా సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని దేశాల బాత్రూమ్స్కి వెళ్ళి చదువుకుంటున్నారండి. చిన్న చిట్టీలు పట్టుకుని చదువుకుంటున్నారు. కానీ మనకి జీవ గ్రంథం ఉన్నది. ప్రతిరోజు కూడా మనం చదువుకోవాలి. మనకి ఆహారం తినడం కంటే దేవుని యొక్క వాక్యాన్ని మొదటగా భుజించడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరమైనది. మీలో ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? మీలో ఎంతమంది వాక్యము చదువుకునిచున్నారు? మీలో మీరే ప్రశ్న వేసుకోండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి చెప్పాల్సిన లేదు. కానీ దేవుడు చూచుచున్న దేవుడు గొప్పవాడు. కాబట్టి మీ యొక్క సమయాన్ని అనేది కూడా దేవునికి అర్పించుకోండి. రోజులో 1 గంట అయినా సరే ఇవ్వడం మొదలు పెట్టండి. 3 గంటలు, 4 గంటలు కూడా దేవునితో సమయం ఏర్పరచుకునే ఏర్పాటు కూడా దేవుడే ఇస్తాడు. మొదటిగా దేవునిలో మనం నిలబడడానికి ఒక్క అడుగు వేస్తే చాలు, ఆత్మీయ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఐక్యత కలిగి ఉందాం, సంఘముతో ఐక్యత కలిగి ఉందాం, ప్రార్థించడంలో ఐక్యత కలిగి ఉందాం, దేవుని స్తుతించడంలో ఐక్యత కలిగి ఉందాం. ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము అనేది మన జీవితంలో నెరవేర్చుకుందాం. ఈ కృతి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.